ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానాంశంగా 103వ సంకీర్తన 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. బిడ్లారా, వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవ జనాంగమా, నేను వాక్యాన్ని చదివితే మీరు విన్నారు కదూ. ఈ రోజున తండ్రి కుటుంబ వ్యవస్థ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబంలో ఏదైనా చేయరాని కార్యం చేసి తండ్రి మాట వెనుక, తల్లి మాట వెనుక ఏదైనా తప్పు చేస్తే, తెలుసో తెలియక తప్పు చేస్తే వెంటనే మనం పశ్చాత్తాపడి వినయం గలవారిగా ఉండి, తప్పైంది డాడీ, తప్పైంది మమ్మీ అంటే వెంటనే వారు కుమారుని కుమార్తెని ఇలా దగ్గరికి తీసుకొని, ఓకే నాన్న, సరే మరొకసారి చేయకమ్మా అని తండ్రి హత్తుకుంటాడు. తన ప్రేమ అంతా కుమ్మరిస్తాడు. చూడండి, ఈ రోజున చాలామంది ఆ దైవికమైన ప్రేమను పొందుకోలేకపోతున్నారండి. చూడండి, శరీర సంబంధమైన తండ్రి పిల్లల ఎడల ఒప్పుకుంటే వెంటనే వారిని క్షమించి, అయ్యో నా కుమారుడే కదా, నా కుమార్తె కదా, వాళ్ళు ఎంత పశ్చాత్తాపడారని తండ్రి ఏం చేస్తాడు? వెంటనే జాలి పడతాడు. అలానే భూ సంబంధమైన తండ్రి కొన్ని విషయాల్లోనే జాలి చూపిస్తాడేమో, కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు, ఆయన పరలోకపు తండ్రి నిన్ను అన్ని విషయాల్లో కృప చూపుతాడు. తండ్రికి దేవుని భయం కలిగి నువ్వు ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి నువ్వు బ్రతకగలిగితే, ఆయన కూడా తన పిల్లల ఎడల జాలిపడను అని రాయబడి ఉంది. నిజమే కదా బిడ్లారా? భూ సంబంధమైన ప్రేమ, పర సంబంధమైన ప్రేమ. భూ సంబంధమైన ప్రేమ చిన్న చిన్న వాటి విషయాల్లోనే ఎక్సెంప్షన్స్ ఉంటాయి. మరి పర సంబంధమైన ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు మహిమను విడిచి భూమి మీదకి దిగి వచ్చిన ప్రేమ, నీ కొరకు కల్వారి శిలువను ఎక్కిన ప్రేమ, నీ కొరకు నా కొరకు రాజుల ఎదుట ఒక దొంగగా దోషిగా నిలబడిన ప్రేమ, నీ కొరకు ఏడ్చబడి దున్నబడి కొట్టబడింది ప్రేమ. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే అది వర్ణించలేం, వర్ణాతీతం. అది ఊహకు కూడా అందదు. అమరమైన ప్రేమ, అద్వితీయ ప్రేమ, ఎనలేని ప్రేమ, కొలవలేని ప్రేమ. ఈ భూప్రపంచంలో ప్రేమ లేక కనుమరుగైపోతున్నాయి ఎన్నో కుటుంబాలు, బ్రతుకులు. నేనంట, దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి ఉండగలిగితే నిశ్చయముగా ఆయన నీ ఎడల జాలి పడతాడంట. ఏ ప్రేమ దొరకక, ఏ ప్రేమను పొందుకోలేని స్థితిలో, ఒంటరిగా తల్లడిల్లి గుండె పగిలిపోయిన స్థితిలో నీవు ఉన్నా, నేను కూడా ఒక సేవకుడిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసోపు లాంటి జీవితం జీవించే ప్రతి బిడ్డకు యేసయ్య తోడై ఉండి నడిపించునుగాక. అలానే త్రోవ తప్పిపోయిన ప్రజలకు కూడా శుభవార్త. ఇక ఈ తప్పు చేసావు, నీ కర్మ అనే దేవుడు కాదు. పశ్చాత్తాపడి తిరిగి రాగలిగితే ఆయన నీకు ఎదురొచ్చి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని పోగొట్టుకున్న స్థితి అంతటిని ఆ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకొక మాట చెప్పనా? ఆ కింద మాటలోనే అంటాడండి, 17వ వాక్యం 3వ లైన్లో, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. కృప పొందిన పిల్లలండి. చూడండి, ఆ దినాల్లో మరియా తల్లి గారు కృప పొందుకుంది కాబట్టి ఆ వంశావళి ఎంత దీవించబడిందో కదా. నేనంట, మీరు కూడా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు జాలి చూపుతాడు. భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృపను యుగ యుగాలు కుమ్మరిస్తాడు. ఆ కృప నిన్ను బలపరిచి, స్థిరపరిచి, హెచ్చించి, అనేకులు ఎదుట సాక్షిగా నిన్ను ఊరేగించునుగాక.
ఒక మాట అండి, యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించు. మారు మనసు పొంది బాప్టిసం తీసుకుంటే అపారమైన ప్రేమ నిత్యము నీ కుటుంబం మీద యేసయ్య ఉంచునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. తన యందు భయభక్తులు గల వారికి ఎడల జాలిపడే దేవుడవు, కృప చూపే దేవుడవు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ యుగయుగాలు కృప కలుగునుగాక, యుగయుగాలు జాలి కలుగునుగాక. సిద్ధపరిచి కృపలో నడిపించమని యేసు నామాన్ని అడిగి పొంది విన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.